రాజకీయంగా కనపడుతుంది. ఓకే, యాదవ్ గౌడ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఒకసారి మనం సర్పంచుల ఫోరం అధ్యక్షులైనటువంటి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే మన యాదవ్ గౌడ్ చెప్తున్నారు, అలాగే మనకు సంబంధించిన నాగయ్య గారు చెప్పారు, అలాగే మనకు పటేల్ గారు కూడా చెప్పారు. విషయం ఏంటంటే ఏ సూచన మేరకు ఏ ప్రతిపాదన మీద 153 కోట్ల రూపాయలు విడుదల చేశారండి. ఇప్పుడు ప్రస్తుతం రావాల్సింది 12,000 కోట్ల. అది ఎస్డిఎఫ్ ఫండా, లేకపోతే సిడిఎఫ్ ఫండా, లేకపోతే ఇంకెక్కత్ర ఫండా? దానికి సంబంధించిన వారికి ఏది చెప్పకుండా ఈరోజు ఇట్లా విడుదల చేయమనేది దేనికి సంకేతం ఏంటి? దీని విషయంపై మీరేమంటారండి యాజ్ ఏ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా? ముందుగా ఫోర్ సైడ్ టీవీ ఛానల్ వారికి, అదేవిధంగా జమీల్ గారికి, ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రమేష్ గారికి, అదేవిధంగా సూరి గారికి, మా యాదయ్య గౌడ్ గారికి, మా నాగయ్య గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ 2 రోజుల క్రితం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు 153 కోట్లు విడుదల చేస్తా ఉన్నాము. దాదాపుగా 9,990 పనులకు గాను 10 లక్షల లోపు రూపాయల ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు మొత్తం చెల్లిస్తున్నామని చెప్పి టీవీలలో అదేవిధంగా పత్రికల ద్వారా మేము వినడం జరిగింది, చూడడం జరిగింది. అయితే దానికి సంబంధించి మరి గ్రామాల వారీగా సర్పంచులు మా బిల్లులు వచ్చినాయని చెప్పి ఎవరు కూడా చెప్పడం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదైతే జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో వీరు ఒక తూతూ మంత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్రంలో చూస్తా ఉన్నారు. అంటే సర్పంచుల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గతంలో సర్పంచులు చాలా మంది చనిపోయారు, అదే విధంగా ఉద్యమాలు జరిగినాయి, అదే విధంగా కొట్లాడడం జరిగింది. వాటన్నిటిని కప్పిపుచ్చడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తే మా పని అయిపోతుంది అని చేతులు దులుపుకోవచ్చు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఈరోజు మేము కొట్లాడుతున్నది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 మంది సర్పంచుల యొక్క బిల్లుల గురించి. రాష్ట్రంలో మొత్తం 1,200 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తం ఈరోజు ఉన్నది. నేను నిన్న కూడా పత్రికా సోదరులకు ఏదైతే పత్రికా సమావేశం ఉందో పత్రికా సమావేశంలో కూడా నేను ఒకటే చెప్పిన, అసలు గ్రామ పంచాయతీ వారిగా మొత్తం బకాయిలు ఎన్ని, ఈ బకాయిలలో మీరు ఎన్ని బకాయిలు చెల్లించారు, ఇంకా బకాయిలు ఎంత పెండింగ్ ఉన్నవి, ఎస్డిఎఫ్ నిధుల కింద, సిడిఎఫ్ నిధుల కింద, అదే విధంగా సిఎఫ్సి నిధుల కింద, అదే విధంగా ఓఎస్ఆర్ నిధుల కింద గ్రామ పంచాయతీలో చేసినటువంటి పనులు మొత్తం ఎంత? మేము దిగిపోయే నాటికి ఫిబ్రవరి 4, 2024 నాటికి మొత్తం గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని విడుదల చేసిరు ఇప్పటి వరకు, మీరు ఇంకా విడుదల చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదే విధంగా సంబంధిత శాఖ మంత్రి గారిని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇది కేవలము ఏంటంటే రాజకీయం కోసము, వాళ్ళ స్వార్థం కోసము, ఏదైతే ఇప్పటిదాకా మా సోదరులు చెప్పిర్రో కాంట్రాక్టర్లు ఎవరైతే పనులు చేసిర్రో ఆ కాంట్రాక్టర్లకు వాళ్ళు చేసినటువంటి ఏదైతే అలజడి ఉన్నదో సెక్రటేరియట్ లో దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టడం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. వీటి విషయాన్ని తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి గ్రామీణ ప్రాంతంలో సర్పంచులు లేక, గ్రామీణ ప్రాంతంలో సర్పంచుల వ్యవస్థ లేక, పాలక వర్గాలు లేక, పారిశుద్ధ్య నిర్వహణ కానివ్వండి, అదే విధంగా ఏదైతే గ్రామ పంచాయతీలో చేయాల్సినటువంటి పనులు ఏ విధంగా అటకెక్కినాయో ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ప్రజలు మొత్తము ఈరోజు వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, సర్పంచులు ఎప్పుడు వస్తారు, ఈ గ్రామాలు ఎప్పుడు బాగుపడతాయి, ఈ గ్రామాలు గతంలో ఉన్న మాదిరిగా మళ్ళీ ఎప్పుడు తిరిగి ఆదర్శవంతంగా ఆరోగ్యంగా మారుతాయని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి సర్పంచులను పట్టించుకోక ఇటు ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి దొక్కి ఒక నియంత పాలనను ఈరోజు రాష్ట్రంలో కొనసాగిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి 2024 ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఏదైతే సర్పంచుల పదవి కాలం అయిపోయిన తర్వాత మరి పంచాయతీ కార్యదర్శులను అదేవిధంగా ప్రత్యేక అధికారులతోటి ఏదైతే పరిపాలనను మొదలు పెట్టిరో ఈ రాష్ట్రంలో, మరి మొదలు పెట్టినప్పుడు
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు గ్రామ పంచాయతీ వారిగా ఎన్ని నిధులు మీరు విడుదల చేసిరో కూడా గ్రామ పంచాయతీ ఏదైతే సౌలభ్యం కోసం మీరు ఎన్ని నిధులు విడుదల చేసిరో దాని మీద కూడా మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇలా పంచాయతీ కార్యదర్శులకు జీతం వస్తే పంచాయతీ కార్యదర్శులు కూడా వాళ్ళ జీతాలు సరిపోక ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థను నడిపిస్తున్నారంటే మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయామో ఒక్కసారి మనని ఈ ప్రభుత్వం ఏ స్థాయికి నెట్టేసిందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మీ 4 సైట్స్ టీవీ ద్వారా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. 2024, 2019, 2024 కాల వ్యవధిలో ఎవరైతే సర్పంచులు పనిచేసిరో ఏవైతే బిల్లులు పెండింగ్లు ఉన్నాయో ఆ యొక్క బిల్లులు మొత్తము, అదే విధంగా గడిచినటువంటి 15 నెలల్లో ఏదైతే కార్యదర్శులు, సెక్రటరీలు, అదేవిధంగా మన పర్సన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళు ఎవరైతే ఖర్చు పెట్టినారో వాళ్ళ యొక్క బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. లక్ష్మీనరసింహారెడ్డి గారు, ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం నుంచి వెళ్ళి 15వ ఆర్థిక సంఘం ఏదైతే ప్రణాళిక ప్రకారం ఒక 1540 crores రావాలి. ఆ నిధులు కూడా మనం సేకరించలేకపోయాం. ఆ నిధులు కూడా మునిగిపోయినట్టేనా, లేకపోతే దానికి మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నరసింహారెడ్డి గారు? ఇప్పుడు ఏమైతుంది సార్ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే డబ్బులు ఒక వ్యక్తికి ఏదైతే 832 రూపాయలు ఇవ్వాలనేటువంటి అంశం ఏదైతే ఉందో సంవత్సరానికి, అదే విధంగా దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 832 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ అట్టి డబ్బును సంవత్సరానికి రెండు సార్లుగా కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటోళ్ళు ఇంతకు ముందుకు. అయితే గడిచినటువంటి 15 నెలలలో పాలకవర్గం లేదు కాబట్టి ఆ 1400 కోట్ల రూపాయలు అనేది రావాల్సి ఉన్నది ఆగిపోయింది. రేపు పాలక మండలి ఏర్పాటు అయినాక కూడా కొత్త ఒక పాలక వర్గం ఏర్పాటైతే కూడా ఆ యొక్క డబ్బు అనేది రాదు. ఆ డబ్బును కోల్పోవడంలో, తెలంగాణకు ఆ వనరులను కోల్పోవడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. అదే విధంగా వారి వైఫల్యం వల్లనే, వారి అంటే చేతగానితనం వల్లనే ఈ డబ్బును మనం కోల్పోయాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒక సూర సమ్మయ్య గారు, కన్నాల మాజీ సర్పంచ్ అనేటువంటి సమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాం. సమ్మయ్య గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఉన్నదానికి